గత 6 రోజులుగా మీ అందరికీ కూడా తెలుసు, విశాఖ నగరంలో ఆక్రమిత స్థలాల్లో జీవీఎంసీ ఫుట్పాత్ల మీద, జీవీఎంసీ రోడ్ సైడ్ మార్జిన్స్, రోడ్స్ మీద ఉన్నటువంటి అక్రమ బడ్డీలు ఏవైతే ఉన్నాయో గత కొన్ని దశాబ్దాలుగా ఆ బడ్డీల తొలగింపు కార్యక్రమం విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 8 జోన్లలోని ప్రజల సహకారంతో, మీడియా సోదరుల సహకారంతో ముందుగా వాళ్ళందరికీ కూడా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ముందస్తు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చి ఏవైతే ఇవి ఉన్నాయో తొలగించేసుకోండి అని చెప్పి వాళ్ళకి పూర్తి స్థాయిలో సమయం ఇచ్చి, లేని పక్షంలో మేము కనుక వచ్చి తీయాల్సి వస్తే అవైనా డ్యామేజ్ అవుతాయి, మళ్ళీ మీరు బాధపడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఆ ఆక్రమిత బడ్డీలు ఏవైతే ఉన్నాయో బడ్డీలు గల ఉన్నటువంటి దుకాణదారులకి అందరికీ కూడా ముందస్తు సమాచారం ఇచ్చి ఆ ప్రక్రియ చేపట్టారు. జీవీఎంసీలో టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్స్ ఏవైతే ఉన్నాయో ఆక్రమిత జీవీఎంసీ ఫుట్పాత్ల మీద, జీవీఎంసీ స్థలాల్లోని అలాగే రోడ్డు మార్జిన్స్లో ఉన్నటువంటి రిమూవల్స్ ఏవైతే చేశారో 18వ తారీఖున ఈ నెల చేపట్టినటువంటి ప్రక్రియ 8 జోన్లోని 524, 19వ తారీఖున 529, 20వ తారీఖున 706, 21న 717, 23వ తారీఖున 563, 24వ తారీఖున 480, మొత్తం మీద నిన్నటికి 3519 ఆక్రమిత బడ్డీల్ని జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అవన్నీ కూడా స్వచ్ఛందంగా 90% పైగా ఎవరైతే బడ్డీలకు వెళ్ళినటువంటి ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 90% పైగా వాళ్ళే తొలగించేసుకున్నారు. 10% ఎవరైతే తీకండా ఉన్నారో అవి జీవీఎంసీ అధికారులు వాళ్ళ యొక్క మిషనరీతోని వాటిని తొలగించడం జరిగింది. ఒక మహానగరాన్ని మనం రూపొందించుకోవాలన్నా, నగరాన్ని మనం అభివృద్ధి పదంలో నడపాలన్నా, నగరానికి పెట్టుబడులు రావాలన్నా, స్వచ్ఛ సర్వేక్షణ లాంటి కార్యక్రమాల్లో భారతదేశంలో నెంబర్ 1 రావాలన్నా కొన్ని సంస్కరణలు చేయాలి. దాంట్లో భాగంగా బడ్డీలు తొలగిస్తూ ఉన్నారు ఆక్రమిత స్థలాల్లోని. ఇప్పుడు అందరూ కూడా రాజకీయ పార్టీలు అయితేనేమి, అలాగే కొంతమంది ఎక్కడికెక్కడ యూనియన్లు ఏర్పాటు చేసుకున్న వాళ్ళైతేనేమి వీధి వ్యాపారస్తుల్ని రోడ్డును పడేశారు. వీధి వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులకు అన్యాయం జరిగింది అని ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా వీధి వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకి, దుకాణదారులకి ఎవ్వరికీ కూడా అన్యాయం చేయకుండా చట్ట ప్రకారంగా అందరికీ కూడా వారికి స్థానాలు కేటాయించి వాళ్ళకి వ్యాపారం చేసుకుంటూ వెసులుబాటు చేయడానికి ఏదైతే వెండింగ్ జోన్, స్ట్రీట్ వెండింగ్ జోను యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారంగా చర్యలు చేపడతా ఉన్నారు.